This video is made for limited audience, especially horror fans. So ladies and gentlemen, అసలు దెయ్యాలు ఉన్నాయా అని నన్ను అడిగితే నేనైతే ఉన్నాయని నమ్ముతాను. 2025లో ఏం దబ్బా దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నాడు అనుకుంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నమ్ముతారా? కామెంట్ చేయండి. నేను అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రతి కామెంట్ చదువుతాను. హారర్ ఫ్యాన్స్ కమ్ ఆన్, ఆ ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్ ని దాటేయాలి ఈ కామెంట్ సెక్షన్ లో హారర్ స్టోరీస్. నాకు ఇప్పుడే తెలియాలి తెలిసి తీరాలి. చెప్తాను నా ఎక్స్పీరియన్స్ గురించి ఇంకాసేపట్లో. ఈరోజు వీడియోలో నా ఎక్స్పీరియన్స్తో పాటు 11 మంచి హారర్ ఫిల్మ్స్, అలాగే 10 మంచి సిరీస్ విచ్ ఆర్ మోస్ట్లీ లిమిటెడ్ హారర్ సిరీస్ రికమెండ్ చేస్తాను. అంటే కొన్ని నాన్ హారర్ సిరీస్ కూడా ఉన్నాయి, బాధపడకండి. సో నాలాంటి హారర్ ఫ్యాన్స్ కి ఈ వీడియో అమృతం. తమ్ముళ్ళు రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా. దాన్ని అమ్మ బతుకు మీరు కాదు, సీట్లు నెగుతాయి. అంటే అరుంధతి, మయూరి, మసూదా, 13B, గృహం, డెమోంటి కాలనీ, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఫారిన్ ఫిల్మ్స్ లో అయితే కాంజరింగ్ యూనివర్స్, ది గ్రడ్జ్, మ్యాలిగ్నెంట్, రింగ్స్, సినిస్టర్, ఇన్సిడియస్, హెరిడిటరీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ మనం ఈ రోజు వాటి గురించి మాట్లాడలేదు. చాలా మందికి తెలియనివి, మోస్ట్లీ ఇదే ఉంటుంది అని అండర్ ది రాడార్ పాస్ అయిపోతా ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడదాం. అండ్ ఆఫ్ కోర్స్ 2 to 3 బిగ్ టైటిల్స్ కూడా ఉన్నాయి, బట్ నేను చెప్పేది మోస్ట్లీ. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్టిక్ అంటిల్ ది ఎండ్. అండ్ ఏం దబ్బా వీడియో ఎంత లాంగ్ గా ఉంది అనుకుంటే, ముందుగా మనం చెప్పినట్టుగా ఈ వీడియో వెరీ లిమిటెడ్ ఆడియన్స్ కోసం చేసినది. ఇంత మందిలో ఉన్న కొంతమంది వరల్డ్ కంటెంట్ అండ్ సిరీస్ లవర్స్ కోసం. అందువలన ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. వీడియో మొత్తం లిటిల్ బిట్ స్పాయిలర్స్ ఉంటాయి అక్కడక్కడ. మళ్ళీ వచ్చి స్పాయిలర్స్ వైబ్రో అనకండి. మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేసేంత స్పాయిలర్స్ అయితే కాదు, భయపడకండి. అండ్ బిఫోర్ గెటింగ్ టు ది వీడియో, ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ప్రొఫైల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. మన ఛానల్ స్టార్టింగ్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నా ఫేవరెట్ జానరా హారర్ అని. నేను చేసిన ఇన్ని వీడియోస్లో ఒక్కటి చూస్ చేసుకోమంటే నేను ఈ వీడియో చూస్ చేసుకుంటాను. అంత ఇష్టం హారర్ జానరా అంటే. పల్లెటూరులో పెరగడం వల్ల సాయంత్రం అయిందంటే ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఇవే కబుర్లు. మినిమం 1-2 గంటలు ఊళ్ళో జరుగుతున్న హారర్ టాపిక్స్ గురించే మాట్లాడేవాళ్ళం. గుడ్ ఓల్డ్ డేస్. ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను. నేను ఇంటర్ హాస్టల్లో ఉన్నాను. నా మీద ఒక కంప్లైంట్ ఉంది. ఏందో తెలుసా? ఏంటంటే జూనియర్స్ కి నైట్లో హారర్ స్టోరీస్ చెప్పడం వల్ల వాళ్ళు భయపడి జ్వరం తెచ్చుకునేవాళ్ళు. అట్లా వాళ్ళని భయపెడుతున్నానని పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు వార్డెన్ కంప్లైంట్ చేసేవాళ్ళు. ఆయన వచ్చి నాకు వార్నింగ్లు. మరి ఆయనేమో రాత్రిపూట అటు సైడ్ బిల్డింగ్ మీద తెల్లబట్టలు వేసుకుని తిరిగేప్పుడు దెయ్యం అనుకో నేను ఎన్నిసార్లు భయపడి వచ్చాను నేను ఎవరికి చెప్పుకోవాలి? అసలు వాట్ హారర్ జానర్ ఇస్ టు మీ అంటే, కొంతమంది హారర్ మూవీస్ చూస్తూ కళ్ళు మూసుకుంటారు. నేను ఆ జంప్ స్కేర్స్ కి భయపడడానికే సినిమాను కాన్సన్ట్రేషన్ తో చూస్తాను. నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే హారర్ మూవీస్ చూడను. ఐ వాచ్ ఇట్ టు ఫీల్ సంథింగ్ అన్రియల్. మన లైఫ్ లో భయం అనేది ఒక ట్రామా, కానీ హారర్ సినిమాలో అది థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా. అంటే నా బ్రెయిన్ కి తెలుసు నేను సేఫ్ అని, కానీ నైట్ లైట్లన్నీ ఆపేసి హారర్ సినిమా చూస్తున్నప్పుడు ఆ జంప్ స్కేర్స్ కి భయానికి నా బాడీ రియాక్ట్ అవుతుంది. ఉలిక్కి పడతాం. నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇష్టం. నాకు తెలుసు మీలో చాలా మందికి కూడా. నా వరకు హారర్ అనేది హానెస్ట్ జానరా, ఎందుకంటే దాంట్లో డార్క్ సైడ్ ఆఫ్ పీపుల్, సొసైటీ, హ్యూమన్ మైండ్ ని చూస్తాం వితౌట్ షుగర్ కోటింగ్. అంటే హీరో హీరోయిన్ అనే డిఫరెన్సెస్ లేకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. 10 మందికి సహాయం చేద్దామని బొట్టు పెట్టుకుని చీమకు కూడా హాని చేయని లీడ్ యాక్టర్స్ ఇలా ఏముండవు. వాడి మెంటల్ స్టెబిలిటీ బట్టి ఏం చేస్తాడో ఏం జరుగుతుందో అంతా మనం ఫిల్టర్ లేకుండా చూడొచ్చు. మనమంతా ఇన్విజిబుల్ స్ట్రెస్ ని క్యారీ చేస్తూ ఉంటాం. కొంతమంది ఒక దమ్ము కొట్టి, ఇంకొంతమంది ఒక పెక్కేసి, ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాగా రిలీవ్ చేసుకుంటూ ఉంటారు దాన్ని. నాకు అది మంచి సినిమా చూడడం. అందులోనూ హారర్ జానర్ అయితే ఇంకా ఫ్రీ అయిపోతా. ఒకటి మాత్రం వాస్తవం, మనుషులు నాకు ఆఫ్టర్ లైఫ్ గురించి ఒక్కసారైనా ఆలోచించే ఉంటారు. దాన్ని డీల్ చేసే ఒకే ఒక జానరా హారర్. మనం ఏం థింక్ చేయకూడదు ఆ సబ్జెక్ట్స్ ని డీల్ చేస్తుంది. బీట్ సూపర్ నేచురల్ హారర్ ఆర్ క్రైమ్ హారర్. మనందరం మన రొటీన్లో పడి ఒక ఆట బొమ్మలాగా అయిపోయాం, అంతే కదా? లెట్స్ బీ హానెస్ట్ అబ్బా. చేసిందే చేసుకుంటూ అవే పంటూ అవే సబ్జెక్ట్స్. నేనేమి స్పెషల్ కాదు, నేను కూడా అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ ఫ్యామిలీ, 3 BHK లాంటి సినిమాలు చాలా బాగుంటాయి, నాకు కూడా ఇష్టమే. కానీ అవి ఆల్రెడీ మన లైఫ్లో ప్రతిరోజు జరిగే ఒక ప్రాసెస్సే. నా వల్ల కాకపోతే ప్రభు ఉన్నాడు. నేను ఓడిపోయినా వాడు గెలుస్తాడు. గెలుస్తాను. చూసామా, రిలేట్ అయ్యామా, ఏం బతుకో ఏమో అని కాసేపు మనల్ని మనమే తిట్టుకుని బాధపడ్డామా, తలంచుకొని పోతానే ఉన్నామా. కానీ హారర్ సినిమాలు అది బ్రేక్ చేస్తుంది. అవి చూసేప్పుడు ఐ ఫీల్ అలైవ్. అంటే కేవలం హారర్ అని కాదు, ఇన్ జనరల్ గా సినిమా అండ్ సిరీస్ చూసే స్ట్రెస్ ఫ్రీ అయిపోతా. బట్ హారర్ చూసినప్పుడు ఒక అడ్రినలిన్ రష్ వస్తుంది. అది డిఫరెంట్, ఇట్ హిట్స్ హార్డ్. అండ్ హారర్ మూవీస్ అంటే జనరల్ గా దెయ్యాల సినిమాలు మాత్రమే అనుకుంటా, కానీ దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో నా పర్సనల్ ఫేవరెట్ గాథిక్ అండ్ సూపర్ నేచురల్ హారర్. మిగతా కూడా బాగుంటాయి, కానీ ఈ రెండు నాకు చాలా ఇష్టం. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే హారర్ కంటెంట్లో మోస్ట్లీ గాథిక్ అండ్ సూపర్ నేచురల్ ఉంటాయి. అండ్ అర్థమైంది. నా గోస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి వెయిట్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్తాను. తొందర ఏముంది, ముందు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చూసింది ప్రపంచంలోని ఒక వీడియోకి అత్యంత లాంగెస్ట్ ఇంట్రో. ఇప్పుడు లిస్ట్ చూద్దాం.
ది మీడియం. దీని గురించి స్పెషల్గా చెప్పాలి. ఇది ఒక మాక్యుమెంటరీ, అంటే సినిమాలో డాక్యుమెంటరీ తీసినట్టు చూపించడం. యాక్చువల్గా ఇది ఇనీషియల్గా రిలీజ్ అయినప్పుడు చాలా హైప్ ఇచ్చారు. స్కేరియస్ట్ ఫిల్మ్ హ్యావ్ ఎవర్ సీన్, బ్రూటల్, గ్రూసమ్, అది ఇది అని. సరే, మనకు 10 కామెంట్లు అలాంటివి చూసేసినామంటే కళ్ళు మూసుకొని సినిమా ఓపెన్ చేసి పారేస్తాం. ఫస్ట్ టైం ప్లే కొట్టాను, పోతాంది 10 నిమిషాలు అవుతుంది, కథ ముందుకు వెళ్తానట్టు అనిపించలేదు. ఏందిరా నాయన మళ్ళీ స్కామ్ అయ్యాం కదా అని చెప్పి క్లోజ్ చేసి పారేసా. కొన్ని సంవత్సరాల ముందు చూసిన వేలింగ్ చాలా అన్సెట్లింగ్గా ఒక టైప్ టోన్లో ఉండింది. అండ్ నాకు అది నచ్చిందని, నాకు ఆ టోన్ ఉన్న సినిమా ఆర్ సిరీస్ కావాలని చాలా వెతికాను. మళ్ళీ సర్కిల్ బ్యాక్ లాగా ద మీడియం దగ్గరకు వచ్చి ఆగింది. వాడమ్మ జీవితం ఈసారి ఎట్లయితే అట్లయింది కూర్చున్నా ఓపిక్గా. అంటే మన సిరీస్లు చూసే వాళ్ళకి నిజంగా ఓపిక ఎక్కువ నేను ఫీల్ అవుతాను. ఒక్క రివ్యూల కోసం ఎపిసోడ్లు చూస్తాం, ఒక ప్రాపర్ ఎండ్ కోసం సంవత్సరాలు వెయిట్ చేస్తాం. ఈ ప్రపంచంలో మనకన్నా ఓపికగా ఉండేది ఇంకెవరు? బా ఏమి లైన్ రా నాయన. కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అప్పుడప్పుడు చూసుకుందాం. సరే మర్చిపోయాను, ఎక్కడి వరకు వచ్చాం? వాడమ్మ జీవితం ఈసారి ఎట్లయితే అట్లయింది కూర్చున్నా ఓపిక్గా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సరిగ్గా కథ 30 నిమిషాల తర్వాత స్టార్ట్ అయింది. దన్నం ఆ డైరెక్టర్కి, దన్నం. పక్కా 18+ ఇది. నేను ఎన్నో దయ్యాల సినిమాలు, ఎన్నో సిరీస్లు చూశాను, కానీ ఇదేం ప్రెజెంటేషన్ రా స్వామి. భయపడాలని చూడలేదు ఈసారి, కానీ వణుకొచ్చింది చాలా సీన్స్కి. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ దెయ్యం సినిమా చూడడం అంటే ఇదే. అంటే దయ్యాల సినిమాలు అంటే ఒక టోన్ ఉంటుంది, ఆ టోన్ని అలానే ఉంచి స్టోరీస్ మారుస్తూ ఉంటారు మామూలుగా. అయితే ఈ సినిమా అలా కాదు. ఒక ఫౌండ్ ఫుటేజ్ హారర్ ప్లస్ సూపర్ నేచురల్ హారర్ని కలిపి తీస్తే ఎలా ఉంటుందో అలా కొత్తగా ఉంది, మనల్ని భయపెడుతుంది. వెరోనికా 2017లో రిలీజ్ అయిన ఒక స్పానిష్ సూపర్ నేచురల్ హారర్ మూవీ ఇది. నేను ఈ మూవీ గురించి ఫస్ట్ తెలుసుకోవడం ఎప్పుడంటే 2019లో. అది కూడా మోస్ట్ స్కేరియస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్ అనే ట్యాగ్తో పోస్టులు సర్క్యులేట్ అవడంతో. సరే, మనం అసలే హారర్ లవర్స్ కదా, చూసి పారేద్దామని జమ్మని రాత్రి దాకా వెయిట్ చేసి ఫుల్గా దీన్ని ప్లే చేశా. ఇంట్రెస్టింగ్ అనిపించింది, స్పాయిలర్స్ ఇవ్వను, కానీ నాకు అన్నిటికంటే భయం వేసింది ఒకే ఒక లైన్తో. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. మెంటల్ ఎక్కింది నాకైతే. స్పెయిన్లో ఎస్టిఫానియా గుటిరెజ్ లెజారో అనే అమ్మాయి తన ఫ్రెండ్స్తో కలిసి విజా బోర్డు ఆడిన తర్వాత మిస్టీరియస్గా చనిపోయింది. దాన్ని అండ్ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ నోట్స్ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. స్పైన్ చిల్లింగ్ స్కేరియస్ట్ అని చెప్పను, కానీ ఇట్ ఇస్ స్కేరీ ఇన్ ఇట్స్ ఓన్ వే. అమ్మాయి చనిపోయాక ఫస్ట్ ఆ రూమ్లోకి ఎంటర్ అయిన పోలీస్ ఆఫీసర్ బిత్తరపోయి రిజైన్ చేసే ముందు నోట్స్లో ఏం రాశాడో చూసి భయపడ్డా నేను. సీన్స్ కూడా జంప్ స్కేర్స్ ఉండవు ఎక్కువ. అట్మాస్ఫిరిక్ టెన్షన్, సిచ్యువేషనల్ హారర్ ఉంటుంది. చాలా సటిల్ ఎట్ ఎఫెక్టివ్గా తీసుకొస్తారు. అండ్ సినిమా ఎండ్ అయ్యేసరికి భయంతో పాటు బాధపడతాం, కానీ బాధ కంటే ఒక పాయింట్ భయమే ఎక్కువ ఉంటుంది. Aquello de lo que no te despides se queda contigo. When Evil Lurks. ఇది రొటీన్ జంప్స్కేర్ హారర్ ఫిల్మ్ అయితే కాదు. ఈ సినిమా అన్ని హారర్ రూల్స్ని బ్రేక్ చేసి తీశారు. దీన్ని చూసిన హారర్ ఫ్యాన్స్ దీనికి ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు, బెస్ట్ హారర్ ఫిల్మ్ ఆఫ్ ది డెకేడ్ అని. కామన్ అనుకున్నాను, చూసాక అర్థమైంది ఎందుకన్నారని. దీంట్లో దెయ్యం అనేది రొటీన్గా ఉండదు, హారర్ని కొత్తగా చూపించారు. ఈవెన్ దో సినిమా పారానార్మల్ ఆర్ సూపర్ నేచురల్ హారర్ కిందకు వచ్చిన స్లాషర్ హారర్ షేడ్స్ కూడా కనిపిస్తాయి మనకి. రిలీజియస్ పద్ధతుల్ని ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చింది కేర్లెస్గా చేస్తే, ఒకవేళ అలా అర్జెన్సీతో కేర్లెస్గా చేసిన ఆ తప్పు పెద్దదైతే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది సినిమా. నెక్స్ట్ ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయకుండా అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా చాలా బాగా తీసుకొస్తారు. మీరు చూసుండకపోయింటే వీకెండ్లో ఒకరోజు వేసుకొని చూడండి, ఆరామ్సే 2 గంటలు మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్. ఏదైనా సరే నాకు నార్మల్గానే అనిపిస్తుంది అంటిల్ ఐ సీ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అండ్ ఇఫ్ ఇట్ యాక్చువల్లీ ఈజ్ డామ్. దాంట్లో ఒక మజా ఉంటుంది. అంటే ఫిక్షనల్ స్టోరీ చూసినప్పుడు రాదని కాదు. నా ఫేవరెట్ హారర్ మూవీస్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఆర్ అట్లీస్ట్ బేస్డ్ ఆన్ ట్రూ ఫోక్లోర్, లైక్ ది కాంజూరింగ్ యూనివర్స్, గ్రడ్జ్, ఈ సినిమా, ఇంకొన్ని. అంటే ఒక సెన్స్ ఆఫ్ అన్నోన్ భయాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది జస్ట్ ఈ ఒక్క లైన్. అంటే ఈ ప్రపంచంలో ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు ఇది జరిగింది అనే థాట్ అది ఇస్తుంది భయం.
ఇంకా ఇమ్మర్సివ్ గా ఫీల్ అవుతాం. ఈ సినిమా ఒక జర్మన్ అమ్మాయి చుట్టూ తిరిగే కథ. ఆ అమ్మాయి నిజంగానే జర్మనీలో 1952లో పుట్టింది. బట్ తనకు దెయ్యం పట్టడం వల్ల 1970s లో ఆమె మీద ఎక్సోసిజం చేస్తారు. అంటే దెయ్యాన్ని వదిలించడానికి చేసే రిలీజియస్ ట్రీట్మెంట్. అలాగే అసలు ఆ అమ్మాయికి ఎక్సోసిజం చేసే ప్రాసెస్ ఎలా ఉన్నింది, అసలు దెయ్యాన్ని వదిలించగలిగారా లేదా అనేది స్టోరీ. కానీ ఎండ్ అయ్యేసరికి ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది. కాంబినేషన్ ఆఫ్ బాధ, గ్రీఫ్, కామ్నెస్ అన్ని. సుమాలా ఇదొక స్పెషల్ సినిమా, ఎందుకంటే ఇది ఇండోనేషియన్ హారర్ మూవీ. యాక్చువల్లీ నేను ఈ వీడియోలో ఇండోనేషియన్ అండ్ థాయ్ వాళ్ళు హారర్ జానర్ని ఎంత ప్రోగ్రెసివ్గా తీసుకెళ్తున్నారని చెప్పాను. అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఎలా అయితే మాస్ మసాలా మూవీస్కి ఫేమసో, సేమ్ థాయ్ అండ్ ఇండోనేషియా వాళ్ళు ఫోక్లోర్ హారర్ని ఓన్ చేసుకుని హారర్ ఇండస్ట్రీగా ఫేమస్ అవుతున్నారు. అదే జానర్లోకి వస్తుంది ఇది కూడా. ఇండోనేషియాలో ఒక ఫేమస్ లైన్ ఉందంట. అంటే మన వాళ్ళు చిన్నపిల్లలకి చెప్తా ఉంటారు కదా, తినకపోతే బూచోడు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు, లేదంటే చీకట్లో కొంట్రగాయలకు దెయ్యం వచ్చి పట్టుకెళ్తుందని. సేమ్ ఇండోనేషియాలో పిల్లలకి ఇలాంటి ఒకటి చెప్పేవాళ్ళంట, చీకటి కొంట్రగాయలకు దెయ్యం వచ్చి పట్టుకెళ్ళిపోతుంది అని. అలా ఆ లైన్ ని పట్టుకుని ఒక 2.5 hour ఎంగేజింగ్ సినిమా తీశారు. చూస్తున్నంత సేపు అది ఇండియన్స్ తీసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే థాయ్ అండ్ ఇండోనేషియన్ వాళ్ళు ఆల్మోస్ట్ మన రిచువల్స్ ని ఫాలో అవుతారు. వాళ్ళ ఐడల్స్ కానీ పూజలు కానీ అన్ని మనం చేసినట్టే ఉంటాయి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఏంటంటే, ఇది ఆబ్వియస్లీ సూపర్ నేచురల్ హారర్ కిందకి వస్తుంది, కానీ గోర్ ఎక్కువ. దీన్ని చూసాక మార్కో ఎక్కడికి బోర్ అనిపిస్తుంది డెఫినెట్ గా. అంటే అతి ఘోరంగా ఉంటాయి చాలా సీన్స్, అది కూడా పిల్లల మీద. సో చూసే ముందే కొంచెం బీ ప్రిపేర్డ్. బట్ ఫైనల్ గా మంచి కథను తెలుసుకుంటారు. బికాస్ కథ స్టార్ట్ అవ్వడం అండ్ ఎండ్ అవ్వడం చందమామ పుస్తకాల్లో ఉన్న దెయ్యాల కథ లాగా ఉంటుంది. డ్రామాటిక్ గా అప్పట్లో అని స్టార్ట్ అయ్యి అలా జరిగిందన్నమాట అన్నట్టు ఎండ్ అవుతుంది. సో మీకు ఎవరో మంచి కథ చెప్పిన ఫీలింగ్ వస్తుంది. లాంగ్ లెగ్స్ ఈ 2024 రిలీజ్ అయిన అమెరికన్ హారర్ థ్రిల్లర్. లాస్ట్ ఇయర్ లెటర్బాక్స్ లో హారర్ కేటగిరీలో టాప్ 10 లో ఉంది. దీంట్లో విలన్ గా నికోలస్ కేజ్ యాక్ట్ చేశాడు. అండ్ యాక్చువల్ గా గుర్తు కూడా పట్టలేం. ఈ సినిమా మోర్ ఆఫ్ ఎ క్రైమ్ హారర్ విత్ సైతానిక్ థీమ్స్. అంటే ప్రైమర్లీ ఇది ఒక క్రైమ్ హారర్, కానీ ఆ క్రైమ్ చేయడానికి రీజన్ ఇదంతా సైతాన్ వల్ల. అమెరికాలో 1970s 1980s లో జరిగిన ఫ్యూ ఇన్సిడెంట్స్ ని లూజ్ గా బేస్ చేసి తీసిన సినిమా ఇది. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది, చాలా అన్సెట్లింగ్ గా కూడా. సిన్స్ దీంట్లో డెత్స్ సైతాన్స్ వల్ల జరగడం వల్ల కొన్ని సీన్స్ అంతా గోరీగా ఉంటాయి. బట్ ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది మూవీ. jing ini penuh chip high. డెత్ విస్పరర్ 1 ఇది 2023లో రిలీజ్ అయిన థాయ్ సూపర్ నేచురల్ హారర్ మూవీ. థాయ్లో టీ యార్డ్ అండ్ ఇంగ్లీష్ లో అవైలబుల్ లేదనుకుంటా. నేను చూసినప్పటికైతే కేవలం థాయ్లోనే ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే సేమ్ ఒక ఫోక్లోర్ బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సూపర్స్టిషన్ వర్సెస్ లాజిక్ అనే థీమ్ లో కొంతసేపు వెళ్తుంది. ఎండింగ్ వరకు అలానే ఉంటుంది అనుకున్నాం, కానీ ఇట్ జంప్స్ రైట్ ఇంటూ హారర్ ఎలిమెంట్స్ ఇన్ జస్ట్ 15 minutes. అంటే దెయ్యాలని నమ్మని నాన్న, దెయ్యానికైనా ఎదురెళ్ళగలిగే కొడుకులు, భయపడే కూతుళ్ళు, మారుమూల ఒక పల్లెలో వాళ్ళ పంట పొలాల పక్కన ఇల్లు. ఈ థాయ్ అండ్ ఇండోనేషియన్ హారర్ తో ఏంటంటే ఫుల్ ఆన్ ఫోక్లోర్ బేస్డ్ వెళ్ళిపోతారు. మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. మన ఇండియన్ సినిమాలు కూడా పనికిరావు వాళ్ళ ఫోక్లోర్ హారర్ ముందు. ఈ సినిమా కూడా దాంట్లో ఒకటి. డెత్ విస్పరర్ 2 కూడా వదిలేరు, కానీ సెకండ్ పార్ట్ ఎందుకు నాకు అంతగా ఎక్కలేదు. ఫస్ట్ మాత్రం బాగుంటుంది. ది అదర్స్. మీరు నా టాప్ 100 ఫేవరెట్ ఫిల్మ్స్ చూసుంటే తెలుసుంటుంది ఈ సినిమా కూడా ఉందని. నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు 10 years బ్యాక్ చూశాను. అప్పటి నుండి మైండ్ నుండి పోలేదు. ఈ సినిమా నేను రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే, సటిల్ సిచ్యువేషనల్ హారర్. మనం జంప్ స్కేర్స్, గోర్ వీటికి అలవాటు పడిపోయాం కదా. ఈ సినిమా చాలా పాతది కాబట్టి అప్పటి మేకింగ్ డిఫరెంట్. అప్పట్లో జనాల్ని ఎలా భయపెట్టాలి అని డైరెక్టర్స్ కున్న టెక్నిక్స్ డిఫరెంట్. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. కాకపోతే వన్ థింగ్, ఈ సినిమాని బేస్ చేసుకుని తెలుగులో ఒక సినిమా తీశారు కాబట్టి ఈ క్లైమాక్స్ ఎక్కుతుందా అంత ఎఫెక్టివ్గా అని నేను చెప్పలేను. నేను చూసినప్పటికైతే మన తెలుగు సినిమా రాలేదు కాబట్టి ఇది మెంటల్ మాస్ అసలు. బట్ స్టిల్ నేను నమ్ముతున్నాను బికాస్ ఆఫ్ టోన్. సో వాచ్ అవుట్ ఫర్ క్లైమాక్స్. Where is my daughter? Are you mad? I am your daughter. 마음 단단히 먹어야 되네.
ది వెయిలింగ్. ఈ సినిమా చూడకముందు చాలాసార్లు స్టార్ట్ చేసి 5-10 నిమిషాలు క్లోజ్ చేశాను. బట్ లేదు, ఈసారి గట్టిగా చూడాలని ఫిక్స్ అయ్యి ఫస్ట్ 20 మినిట్స్ కంప్లీట్ అవ్వగానే హుక్ అయిపోయాను. మనకు కొన్ని సినిమాలు ఉంటాయి, వ్యూయర్స్ ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ఎండింగ్ ఒక మాదిరి తీసి వదిలేస్తారు. అంటే సో మెనీ క్వశ్చన్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్, మనకు నచ్చినట్టు మనం ఎండ్ చేసుకోవచ్చు కథని. ఈ సినిమా అలాంటిదే. నేను చెప్తే నమ్మరు, నాకు గోతిక్ హారర్ అంటే చాలా ఇష్టం. ఈవెందో ఇది ఆ జానర్లోకి రాకపోయినా క్లైమాక్స్లో ఆ షేడ్స్ కనిపిస్తాయి. పిచ్చెక్కింది నాకు క్లైమాక్స్ చూసి. నిజం చెప్పాలంటే కొన్ని రివీల్స్కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎంత సటిల్గా స్టార్ట్ అవుతుందో అంత ఘోరంగా ఎండ్ అవుతుంది సినిమా. లిమిటెడ్ క్యారెక్టర్స్, లిమిటెడ్ సెట్టింగ్, బట్ దిస్ ఎక్సెల్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఒక సూపర్ స్టిషన్ బేస్డ్ సినిమా ఇది. కొరియా వాళ్ళు తీశారు. ఐఎమ్ డ్యామ్ షూర్ చూడని వాళ్ళు ఏమైనా ఉంటే చూడండి, మంచి టైం పాస్ అవుతుంది. దానిలోంచి ఏదో బయటకు వచ్చింది. అది చాలా ప్రమాదకరమైంది. ఎక్స్హ్యూమా, ఇది కూడా కొరియన్ హారరే, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా. ఈ సినిమా ప్లాట్ చాలా బాగుంటుంది. నేను స్పాయిలర్స్ ఏమి ఇవ్వను, కానీ ట్రైలర్ చూసిన అర్థం అయిపోతుంది మీకు. పారానార్మల్ యాక్టివిస్టుల లాగా దెయ్యాలని బట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక కేసు అప్పగిస్తారు. ఒక దెయ్యం విసిగిస్తాందని, దాని నుండి కాపాడమని. వీళ్ళు ఎంత చేసినా ఆ దెయ్యానికి ఏం కాకపోగా ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. తీరా చూస్తే వీళ్ళు ఒక దెయ్యాన్ని లేపబోయి వేరే పవర్ఫుల్ దెయ్యాన్ని లేపేసి ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీస్. ఒక్క టికెట్ మీద 2 సినిమాలు అంటే చాలా బాగుంటుంది. నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చుతుంది. నేను 40 సంవత్సరాలుగా ఇటువంటి స్థలాలు అమ్ముతున్నాను, కానీ ఈ స్థలం గురించి నేను విన్నదే లేదు. నువ్వు మా దగ్గర నుంచి ఏదైనా దాస్తున్నావా? కర్మ పూజ జరిపిద్దాం. సిన్నర్స్. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు హాలీవుడ్ ఆడియన్స్ దీనికి ఒక ట్యాగ్ ఇచ్చారు, ప్రాబబ్లీ ది బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది డెకేడ్ అని. చాలా పెద్ద ట్యాగ్ అది, కొన్ని వేల సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి మధ్యలో. కానీ జనాలకు ఆ ట్యాగ్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందంటే అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుంటే అని ఉంటారని. అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, అవి మనకి అంతలా కనెక్ట్ అవ్వకపోవచ్చు. లైక్ రేసిజం లాంటి థీమ్స్ ని హెవీగా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ సినిమా. బట్ ట్రస్ట్ మీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇది. టెక్స్ట్ బుక్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అని ఉంటుంది కదా, ఈజీగా ఈ సినిమా వేసేయచ్చు. దాంట్లో స్టోరీ, కలర్స్, ప్రెజెంటేషన్, యాక్షన్ అన్ని టాప్ నాచ్. నాకు గోతిక్ హారర్ అంటే చాలా ఇష్టం. దాంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఇన్విటేషన్ లేకుండా వ్యాంపైర్స్ ఎంటర్ అవ్వవు అన్నమాట లోపలికి. దీంట్లో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. Hey there. We heard tale of a party. You did? You and Mando's coming in now, would you? We hungry as dogs. Woof, woof. I'm ready. మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ నాకైతే ఇదే. ఎందుకని మాత్రం అడగండి, నా మోస్ట్ ఫేవరెట్ జానరా గోతిక్ హారర్. చూస్తానే ఉండిపోతాను. వ్యాంపైర్స్, వేరూల్స్, డ్రాకులా, ఈ టైప్ స్టోరీస్ అంటే పిచ్చి మనకి. ఎస్పెషల్లీ ఈ ఫిల్మ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని పెద్ద స్క్రీన్ లో చూసినారంటే విజువల్ ఫీస్టే. ఓల్డ్ నోస్ఫెరాటు కథనే, బట్ మేకింగ్ వైజ్ అయితే బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఇంటర్స్టెల్లార్, జస్టిస్ లీగ్, 300 ఇలా ఎన్నో ఉన్నాయి టెక్స్ట్ బుక్ ఆఫ్ సినిమాటోగ్రఫీలో. బట్ నా వరకు వాటన్నిటికీ మాస్టర్ ఈ సినిమా. వాడమ్మ జీవితం ఒక్కో షాట్, ఒక్కో ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంటుంది. కౌంట్ ట్రాక్ లా చేసే సౌండ్స్, ఆ ట్రాన్సిల్వేనియా ఫోర్ట్ అట్మాస్ఫియర్, బ్లాక్ అండ్ వైట్ థీమ్, ఇవన్నీ మామూలు విషయం కాదు. ఈ డ్రాకులా వరల్డ్ గురించి తెలియని వాళ్ళైనా సరే ఈ సినిమా చూడొచ్చు, పక్కా వర్త్ ఇట్. 18+ ఇది. సో ఫ్యామిలీతో చూద్దామనే ఆలోచనలు ఉంటే మీ ఫ్రెండ్స్తో చివరిసారిగా పార్టీ చేసుకున్న తర్వాత చూడండి, ఎందుకంటే ఫ్రెండ్స్కి మిమ్మల్ని మిస్ అయినట్టు అనిపించకూడదు. సినిమా గురించి చెప్పేసాం, ఇంకా సిరీస్ గురించి చూద్దామా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సరే అయితే ఇంకా వెయిట్ చేయించని చెప్పేస్తా. మాకు నమ్మకం లేదు దొరా. అది 2019. నేను చెన్నైలో ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళి టైర్డ్ అయ్యేసి వచ్చాను ఇంటికి. తిన్నాను, ఇంటికి రావడానికి 8 అయిపోతుంది ట్రాఫిక్ వల్ల. తినేసి పడుకున్నాను. అప్పటికి హారర్ ఫిల్మ్స్ చూసి 3 to 4 months అవుతానింది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడానికి మార్నింగ్ 5:30కి లేసి రెడీ అవ్వాలి, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి బస్ పట్టుకోవడానికి క్యాబ్ ఎక్కి అక్కడ నుండి బస్ స్టాండ్, ఇంకా అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళేసరికి 9 అవుతే మళ్ళీ 6కి ఆఫీస్ అయ్యాక ఆఫీస్ నుండి బస్ స్టాండ్, అక్కడ నుండి బస్ ఎక్కి ఇంకో బస్ స్టాండ్, మళ్ళీ అక్కడ నుండి క్యాబ్ ఎక్కి ఇంటికి రావాలి. అట్లా 8 అవుతానింది. ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయడానికే టైం లేదు. ఇంకేం చూస్తాను చెప్పండి. సరే పడుకున్నాను. మా అమ్మ, నాన్న, తమ్ముడు ఒక రూమ్ లో పడుకునేవాళ్ళు, నేను సెపరేట్ రూమ్ లో పడుకునేవాడిని. నైట్ ఆల్మోస్ట్ 1:15 అవుతా ఉండొచ్చు. నేను దుప్పటి కప్పుకుని పడుకున్నాను. నా దుప్పటి మెల్లగా కిందకి వెళ్తాంది. అంటే ఎవరో లాగుతున్నారు. నేను బాగా నిద్రలో ఉన్నాను. నేను దుప్పటి పూర్తిగా కప్పుకొని లోపల చెయ్యి కిందకి పెట్టుకొని పడుకుంటాను. సో ఊరికే రాదు, ఇంపాసిబుల్ అది. ఒకసారి లాగారు, నా చెయ్యి విడిపించుకుని దుప్పటి వెళ్ళిపోయింది. నేను నిద్రలోనే మళ్ళీ లాగి తల కింద పెట్టేసుకున్నాను. ఈసారి గట్టిగా లాగితే దుప్పటి సగం బెడ్ కిందకి వెళ్ళిపోయింది. భయపడి టక్కని లేచి చూసి ఎవ్వరు లేరు. రూమ్ లో 0 వోల్టేజ్ బల్బ్ ఉంది, కానీ వేసుకొని పడుకునే అలవాటు లేదు. ఫుల్ గా భయపడి వచ్చి లైట్ కూడా వేసి చూసి ఎవ్వరు లేరు. పక్కన రూమ్
రూమ్లో వాళ్ళేమో పడుకున్నారు. ఆ రోజు నైట్ అంతా నిద్రపోలేదు. మార్నింగ్ వాళ్ళు ముగ్గురిని అడిగాను ఎవరైనా దుప్పట్లాగారు అంటే ఎవ్వరు కాదు. మామూలు భయం కాదు నాకు అప్పుడు. ఇంకా అప్పటి నుండి కొన్ని రోజులు మా అమ్మ బొట్టు పెట్టేది నాకు పడుకునేప్పుడు. ఇదొకటి. రెండోది అదే ఇంట్లో, బట్ ఈ విషయం జరగడం కంటే ముందు 2018 జూన్ మోస్ట్లీ. ఇందాక చెప్పా కదా మా తమ్ముడు అండ్ పేరెంట్స్ ఒక రూమ్లో పడుకునే వాళ్ళని. అది నా రూమ్. సో ఈ రూమ్కి షిఫ్ట్ అవ్వక ముందు నేను ఒక్కడిని ఆ రూమ్లో పడుకునేవాడిని. ఒకరోజు నైట్ కూలర్ వేసుకొని పడుకున్నాను. మా నాన్న దోమలు బ్యాట్తో దోమలు కొట్టేసి ఆ బ్యాట్ని కూలర్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు. టైం గుర్తులేదు కానీ బాగా మిడ్ నైట్. ఆ బ్యాట్ వెళ్ళి డోర్కి తగిలి కింద పడింది. రూమ్కి లెఫ్ట్ కార్నర్లో ఉన్న బ్యాట్ రైట్ కార్నర్లో ఉన్న డోర్కి గట్టిగా తగిలి కింద పడింది. సుస్సు పడింది ఆ సౌండ్కి. పరిగెత్తుకుంటే ఇంకో రూమ్కి వెళ్ళిపోయాను. ఒకసారి మీరు నా పొజిషన్లో ఉండి ఆలోచించండి, వణికిపోతాం. ఈ 2 సీన్లతో పాటు మా ఇంట్లో ఎప్పుడు బీడీల్ స్మెల్ వచ్చేది. స్టార్టింగ్లో పైన ఇంట్లో ఉన్న తాగేయడం అనుకున్నాం కానీ ఆ తర్వాత వాళ్ళు యూఎస్కి షిఫ్ట్ అయిపోయారు. అయినా సరే ఆ స్మెల్ వస్తానే ఉంది. ఆ ఇంటి నుండి షిఫ్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. మళ్ళీ ఎప్పుడు లేదు. ఈ వీడియో నైట్ చూస్తున్నట్టయితే మీరు కొంచెం జాగ్రత్త. ఏమో మీరున్న రూమ్లోనే పక్కనే ఉందేమో, మీకు తెలియకుండా మిమ్మల్నే చూస్తుందేమో. కథలు కావాలంటే యాదవ్కి. From one house. But what really happened was much more terrifying than anything in the movies. జువాన్ ఆరిజిన్స్ పేరులోనే ఉంది స్టోరీ అంతా. జువాన్ ఆరిజిన్స్. మనం తకాషి షిమిజు జువాన్ సినిమా చూసాం కదా. ఆ సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక ఇంట్లో దెయ్యం అండ్ ఆ ఇల్లు ఎంత శపించబడింది అని. కానీ ఆ సినిమాలో ఎక్కడ ఆ ఇల్లు ఎందుకు శపించబడింది అనేది ఉండదు. దాని 2020లో వచ్చిన ఈ 6 episode సిరీస్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. జస్ట్ 6 episodes అండ్ ఆల్సో స్టోరీ అక్కడితో ఎండ్ అవుతుంది. ఇప్పటికి 5 years అయినా సరే సీజన్ 2కి గ్రీన్ లిట్ అవ్వలేదు. సో వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ లిమిటెడ్ సిరీస్. నేను ఇందాక ద వేలింగ్ సినిమా గురించి చెప్పాను కదా, వ్యూవర్స్ ఇంటర్ప్రిటేషన్కి వదిలేస్తారని. ఈ సిరీస్ ఎండ్ అయ్యేసరికి మనలోనే కొన్ని క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. అవేంటి నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బట్ జువాన్ ఫ్రాంచైజ్కి మీరు ఫ్యాన్స్ అయితే ఆ స్లో బర్న్ హారర్, ఆ ఎన్విరాన్మెంట్, ఆ టోన్ మీకు ఇష్టమైతే చూడండి. ఇంకా పిచ్చగా నచ్చుతుంది. బట్ ఇది కూడా 18+ సింగిల్గా చూడడం బెటర్. Where's your home? ది లాస్ట్ ఆఫ్ అస్. ఇది ఫేమస్ గేమ్ ది లాస్ట్ ఆఫ్ అస్ ని లైవ్ యాక్షన్ గా తీయడమే. చాలా మంచి సిరీస్. బట్ ది వాకింగ్ డెడ్ సిరీస్ చూసిన వాళ్ళకి చాలా స్లో అనిపిస్తుంది. స్లో అంటే స్టోరీ కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ జాంబీ ఇంటరాక్షన్స్. మనకి TWD అంటేనే జాంబీస్ ని లేపుకుంటూ వెళ్ళడం, తప్పించుకోవడం, జాంబీస్ గా టర్న్ అయిపోవడం, ఇవి ఎక్కువ విత్ స్టోరీ. బట్ ది లాస్ట్ ఆఫ్ అస్ కి వచ్చేసరికి జాంబీస్ అనేది సెకండ్ లేయర్కి వెళ్ళిపోతుంది. స్టోరీ, ఎమోషన్స్ అన్ని మెయిన్ ప్రియారిటీగా ఉంటాయి. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్తాను. నార్మల్గా జాంబీస్ కరిస్తే జాంబీస్ గా టర్న్ అయిపోతారు కదా. బట్ ఒక అమ్మాయికి జాంబీ కరిచినా సరే జాంబీగా టర్న్ అవ్వదు. అంటే ఆ అమ్మాయి బ్లడ్ జాంబీ వైరస్ కి రియాక్ట్ అవ్వదు. ఈ అమ్మాయిని ఒక ప్లేస్ కి చేర్చడం అనే మిషన్ లో అనుకోకుండా మన హీరో ఎంటర్ అవుతాడు. ఇంకా అసలు అమ్మాయిని అక్కడికి చేరుస్తాడా లేదా, మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు బోత్ మనుషులు అండ్ జాంబీస్ వల్ల అనేది స్టోరీ. రీసెంట్ గానే సీజన్ 2 కూడా రిలీజ్ అయిపోయింది. అండ్ 2026లో సీజన్ 3 కూడా ఉంటుంది. అండ్ దీన్ని మోర్ ఆఫ్ ఎ జాంబీ పోస్ట్ అపోకలిప్స్ కంటే ఒక ఎమోషనల్ స్టోరీగా చూస్తే బాగా కనెక్ట్ అవ్వచ్చు. మన హీరో కూతురు ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. ఇంక ఈ అమ్మాయితో చేసే జర్నీలో తన కూతురు లాగా ఫీల్ అవ్వడం, వాళ్ళ మధ్య బాండింగ్ పెరగడం, ఇలాంటి ఎమోషన్స్ చాలా బాగుంటాయి. సీజన్ 1లో ఒక ఎపిసోడ్ మొత్తం అవుట్ ఆఫ్ ది స్టోరీ వెళ్ళి కొంచెం వర్క్ కాన్సెప్ట్ చూపిస్తారు. ఆ కాన్సెప్ట్ తో ప్రాబ్లం లేకపోయినా ఎందుకో టోటల్ ఎపిసోడ్ దాని గురించి ఎందుకు అబ్బా అనిపించింది నాకు. అది తప్పితే సీజన్ 1 and 2లో హాలీవుడ్ లెవెల్ ప్రొడక్షన్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ HBO వాళ్ళు తీస్తే ఆ మాత్రం ఉంటుంది. జాంబీస్ రావడం తక్కువ, బట్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ వేరే లెవెల్లో ఉంటుంది. స్ట్రేంజర్ థింగ్స్ లో క్రియేచర్స్ కొంచెం కార్టూనిస్టిక్ గా ఉంటాయి కదా. దీంట్లో రన్నర్స్, క్లిక్కర్స్, బ్లోటర్స్ అన్ని రియలిస్టిక్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఆ వరల్డ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా పాచి పట్టిపోయి, చెట్లు వచ్చేసి, డంప్డ్ కార్స్, కాలిపోయిన స్టాచ్యూస్, ఎక్సలెంట్ గా ఉంటుంది. మ్యారియాన్. ఇది ఒక ఫ్రెంచ్ హారర్ సిరీస్. ఒక హారర్ బుక్ రైటర్ తనని చిన్నప్పటి నుండి కల్లో ఇబ్బంది పెట్టే దెయ్యం మిస్టరీని క్లోజ్ చేయడానికి అనుకోకుండా తన పెరిగిన ఊరికి వెళ్తుంది. ఇంకా అసలు ఆ దెయ్యం ఎవరు, ఎందుకు తనకి చిన్నప్పటి నుండి కల్లో వచ్చి ఇబ్బంది పెడుతుంది, అసలు తెలుసుకున్నాక ఏమైతుంది, ఇదే స్టోరీ. ఈ సిరీస్ లో హైలైట్ ఏంటంటే స్లో బర్న్ హారర్. అంటే సడన్ జంప్ స్కేర్స్ తో భయపెట్టాలి జనాలని లేకుండా సిచ్యువేషనల్ హారర్ ని టెన్షన్ తో బిల్డ్ చేస్తారు. అది సరిగ్గా వర్కౌట్ అయింది. అండ్ విజువల్స్ కూడా హారర్ టోన్ కి ఎలా ఉండాలో ఎగ్జాక్ట్ గా అలానే ఉంటుంది. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా జస్ట్ 1 season మాత్రమే. సో లిమిటెడ్ సిరీసే. Man vs. Bee.
ఒకవేళ మీకు ఈగ సినిమా ఇష్టమైతే ఆ జోన్లో ఉన్న సిరీసే ఇది, మ్యాన్ వర్సెస్ బీ. మనకు మిస్టర్ బీన్ చిన్నప్పటి నుండి తెలుసు. సిమిలర్ టు దట్ దీంట్లో కూడా అదే కార్టూనిస్టిక్ మూమెంట్స్, సింపుల్ ప్లాట్ బట్ ఫన్నీ మూమెంట్స్. కథ ఏం పెద్దది కాదు. ఒక రిచ్ ఫ్యామిలీ వేరే ఊరికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇంట్లో డబ్బు వాల్యుబుల్ ట్రెజర్స్ ఉండడం వల్ల ఒక కంపెనీ నుండి ఒక హౌస్ కేర్ టేకర్ లాగా ఒక పర్సన్ ని పిలిపించుకుంటారు. ఆయనే మన మిస్టర్ బీన్. ఇంట్లోకి ఎంటర్ అయ్యేప్పుడు ఆయనతో పాటు ఒక తేనె కూడా ఎంటర్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ఫన్. ఒక 9 ఎపిసోడ్స్ ఉంటాయి. మీరు ట్రైలర్ చూడండి, ట్రైలర్ ఎంత ఫన్ చూస్తారో. సిరీస్ అదే జోన్ లో ఉంటుంది. ఒక యుద్ధం జరుగుతుంది మ్యాన్ కి బీకి. Guillermo del Toro's Cabinet of Curiosities. హారర్ యాంథాలజీ ఇది. 8 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ ఒక్కో స్టోరీ. డిఫరెంట్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. గాథిక్ హారర్, క్రియేచర్ హారర్, సూపర్ నేచురల్ హారర్, ఫిజికల్ హారర్ అన్నీ ఉంటాయి. ఇది కూడా లిమిటెడ్ సిరీసే. గులెర్మో డెల్ టోరో ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ మెక్సికన్ ఫిల్మ్ మేకర్. ఆయనకు హారర్ మీద మంచి పట్టు ఉంది. ఆయన పనిచేసిన ఫిల్మ్స్ మనం చాలానే చూసుంటాం. ఆయనే దీని క్రియేటర్, బట్ డిఫరెంట్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. యాంథాలజీస్ లో గుడ్ థింగ్ ఏంటంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ ఎండింగ్ అంత గంటలో అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కి డిఫరెంట్ టోన్, స్టోరీ అలా 8 ఉంటాయి. ప్రతిదీ బుల్స్ అయ్యి 8 కాకపోయినా మినిమం ఒక 3 అన్న బాగా నచ్చుతాయి చూసారు డెఫినెట్ గా. What's your name? My name is Joe. ది ఎన్ఫీల్డ్ హాంటింగ్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. 3 ఎపిసోడ్ సైకలాజికల్ హారర్ డ్రామా ఇది. అంటే కాంజరింగ్ లో ఎలా అయితే ఎడ్ అండ్ లోరెన్ వారన్ పోల్టర్గెస్ట్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారో సేమ్ టైం పీరియడ్ లో ఇంగ్లాండ్ లో ఈ కేసుని కూడా ఇద్దరు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ కేసు మనకి కాంజరింగ్ లో కూడా చూపిస్తారు. ఎడ్ అండ్ లోరెన్ వారన్ ఇంగ్లాండ్ కి వెళ్ళి ఈ కేసుని లూజ్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. మనకి ఈ సిరీస్ లో అయితే ఎడ్ అండ్ లోరెన్ వారన్ గురించి ఎక్కడ మెన్షన్ చేయరు. ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్స్ విత్ 2 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంగ్లాండ్ లో ఒక ఇంట్లో ఒక లేడీ అండ్ 2 కూతుళ్ళు అండ్ ఒక చిన్న అబ్బాయి ఉంటారు. వాళ్ళ ఇంట్లో వస్తువులు వాటంతా అవే ఎగిరిపడ్డం, జానెట్ అనే అమ్మాయిని ఫిజికల్ గా హర్ట్ చేయడం లాంటివి చేస్తా ఉంటుంది దెయ్యం. అసలు ఎవరు ఆ దెయ్యం, కేసు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఇది సూపర్ నేచురల్ హారర్ కాకుండా సైకలాజికల్ హారర్ డ్రామా ఎందుకు అని తెలుసుకోవాలంటే ఇది చూడండి. బట్ ఒక వార్నింగ్, ఈ లిస్ట్ మొత్తంలో లెస్ స్కేరీ ఇదే. ఎందుకంటే ఇది రియలిజం కి చాలా దగ్గరలో ఉంటుంది. జంప్ స్కేర్స్ తో భయపెట్టాలని చూడలేదు. అసలు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆడియన్స్ ని భయపెట్టాలని అస్సలు చూడలేదు. జస్ట్ ఆల్రెడీ జరిగిన ఒక నిజ జీవిత కథని కొంచెం డ్రామటైజ్ చేసి చూపించారంతే. సో కాంజరింగ్ ఫ్రాంచైజ్ ఇష్టం ఉండి ఎడ్ అండ్ లొరైన్ వారన్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ నచ్చి ఆ టోన్ లో ఒక సిరీస్ చూడాలనుకుంటే ఇది మస్ట్ వాచ్. ఎండింగ్ ఎక్కలేదు నాకు, బట్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, నిజంగా ఏం జరిగిందో అదే కదా ఇస్తారు. రియలిజం కావాలి, జంప్ స్కేర్స్ అక్కర్లేదు, మంచి స్టోరీ తెలుసుకోవాలి, అది కూడా హారర్ స్టోరీ అనుకుంటే మస్ట్ వాచ్. This poltergeist has come with me. It's time for you to go. If I go, I'm taking her with me. This is a house of death. ది పెంగ్విన్. ఇది హారర్ సిరీస్ కాదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు రికమెండ్ దిస్. మెయిన్ థింగ్ ఏంటంటే పెంగ్విన్ అనేవాడు నీచ నికృష్టుడు అని మాకు తెలుసు. అయినా సరే వీ రూట్ ఫర్ పెంగ్విన్. అతను గెలవాలని కోరుకుంటాం. అసలు మనకు తెలిసిన పెంగ్విన్ అంత క్రూరుడుగా ఎందుకు తయారయ్యాడు అనేది ఈ స్టోరీ. ఇది యూనిక్ సెల్లింగ్ పాయింట్ సిరీస్ లో. ఇది హీరోని హీరోగా చూపించే సిరీస్ కాదు, ఒక మామూలు మనిషి విలన్ లా ఎలా తయారయ్యాడని చూపించే సిరీస్. ఒక విలన్ ఇంకా నీచ నికృష్టపు విలన్ లా ఎలా తయారయ్యాడని చూపించే సిరీస్ ఇది. సో గ్రే క్యారెక్టర్ సిస్టమ్ ఉండి ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ చూడాలనుకునే వాళ్ళకి ఇది పండగ. డీసీ లవర్స్ మాత్రమే కాదు, ఒక స్టాండ్ అలోన్ సిరీస్ గా చూసినా సరే ఇది 100% ఎక్కుతుంది. అసలు ది పెంగ్విన్ అనే కార్ డ్రైవర్ గౌతమ్ అండర్ వరల్డ్ ని ఎలా ఏలాడు అనేది సిరీస్. అసలు ఆ క్యారెక్టరైజేషన్ పీక్స్. నేను డీసీ కామిక్స్ ఏం చదవలేదు, బట్ బ్యాట్మ్యాన్ గేమ్స్ ఆడతాను. మనకి బ్యాట్మ్యాన్ అక్రమ్ నైట్స్ లో వచ్చే పెంగ్విన్ లానే ఉంటాడు 100% దీంట్లో. నాలాగా డీసీ లవర్స్ ఎవరైనా ఉంటే అస్సలు మిస్ చేసుకోవాలని సిరీస్ ఇది. బికాస్ ఈ సిరీస్ నెక్స్ట్ బ్యాట్మ్యాన్ 2 కి లీడ్ చేస్తుంది. ఇది మిస్ అయినా బ్యాట్మ్యాన్ 2 చూడొచ్చు, బట్ ఇది చూస్తే మనం డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళలోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే మనకు అన్ని అర్థమవుతా ఉంటాయి క్లియర్ గా. ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. గాడ్ ఫాదర్, సోప్రానోస్ లవర్స్ ఉంటే వాళ్ళ కప్ ఆఫ్ టీ. Please, just maybe I can come in. From
మెంటల్ నా కొడుకు సిరీస్ ఇది. అంటే చెప్తే ఎగ్జాజరేటింగ్ గా ఉంటుంది కానీ నా తుత్తరంతే. సినిమాలు సిరీస్ల విషయంలో నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ అనిపించినా సరే మోసేస్తుందాన్ని. అలాంటి సిరీస్ లో ఇది ఒకటి. బట్ లెట్ మీ వార్న్ యూ, ఇది స్లో బర్న్ సిరీస్. వెంటనే చూడగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయేలా ఉండాలనుకుంటే కుదరదు. మనీ హైస్ట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ లే కొన్ని ఎపిసోడ్లు తీసుకుంటాయి మూమెంట్ అందుకోవడానికి. అందులో ఈ సిరీస్ అయితే స్లో బర్న్ కాబట్టి ఇంకాస్త ఎక్కువ టైం పడుతుంది. బట్ ఇది అందరికీనా అంటే అందరికీ కాదు. సింపుల్ గా కథ చెప్తా చూడండి, వన్ లైన్ అంతే. ఈ స్పెసిఫిక్ హాంటెడ్ టౌన్ లోకి ఎవరైనా ఎంటర్ అయితే ఇంకక్కడ నుండి బయట పోలేరు. ఆ టౌన్ లో ఉన్న జనాలకు సెట్ ఆఫ్ నమ్మకాలు ఉంటాయి. మనం ఎక్కడా చూసుండం వినుండం. బ్లెండ్ ఆఫ్ సైకలాజికల్ ప్లస్ సూపర్స్టిషియస్ ఎలిమెంట్స్ కలిపి తీసిన సిరీస్ ఇది. సో అలాగే ఒక ఫ్యామిలీ వెకేషన్ వ్యాన్ లో వెళ్తూ ఆ టౌన్ లో స్టక్ అయిపోతారు. అది స్టక్ కూడా కాదు, ఇంక ఎంత తిరిగినా మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటారు. ఎంతసేపు ట్రావెల్ చేసినా అక్కడికే వస్తారు. ఇంక ఇలా కాదని చెప్పి అక్కడే స్టే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది కథ. చాలా క్రిప్పింగ్ గా ఉంటుంది. బట్ అగైన్ ఎవరికి సర్లే ఎప్పుడు రివీల్ చేస్తారో చేయని ఇంట్రెస్టింగ్ గా ఉంది చూద్దాం అనుకునే వాళ్ళకి. అరే ఎంతసేపు అయింది ఇంకా జంప్ స్కేర్ రాలేదు, వచ్చిన జంప్ స్కేర్ నాకు భయం ఇవ్వలేదు అని మెజర్ చేసే వాళ్ళకైతే కష్టమే. Cove, one of the best ఇండియన్ హారర్ సిరీస్ గైస్. రీసెంట్గా రిలీజ్ అయింది. నేను ట్రైలర్ చూడగానే ఫిక్స్ అయిపోయాను వెంటనే చూడాలని. ఈవెన్ దో ది శాండ్మ్యాన్ 2 అండ్ స్క్విడ్ గేమ్ 2 రిలీజ్ అయినా సరే అవి చూడకుండా దీన్ని చూశాను. అండ్ గెస్ వాట్, అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇండియన్ హారర్ మీద హోప్స్ పోయాయి నాకు ఈ కామెడీ హారర్ వల్ల. అందుకని చెప్పి పెద్దగా ఇండియన్ హారర్ చూసేదే లేదు. బట్ నా పర్స్పెక్టివ్ని చేంజ్ చేసింది ఈ సిరీస్. అబ్సల్యూట్ బెస్ట్, ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్, బెస్ట్ విజువల్స్, మెయిన్లీ గ్రిప్పింగ్ ఇంటెన్స్ స్టోరీ లైన్. ఒక అమ్మాయి మారుమూలు ఉన్న గర్ల్స్ హాస్టల్లో తన బాయ్ ఫ్రెండ్ వద్దనా సరే చేరుతుంది. బట్ మ్యాటర్ ఏంటంటే ఆ హాస్టల్లో అది కూడా ఆ అమ్మాయి ఉన్న రూమ్ లో దెయ్యం ఉంటుంది. వీటిని పక్కన పెడితే అసలు ఆ అమ్మాయి ఉన్న ఫ్లోర్ లోని అమ్మాయిల హాస్టల్ని దాటి బయటకు వెళ్ళరు, వెళ్తే చచ్చిపోతారు. సో అసలు ఏమైంది, ఎందుకు ఆ అమ్మాయిలకు అలా అవుతుంది, ఈ అమ్మాయి దెయ్యం రూమ్ లోకి వెళ్ళాక ఏం జరుగుతుంది, మధ్యలో ఒక మంత్రగాడి క్యారెక్టర్ ఒకటి. అబ్బా ఎవ్రీ సెకండ్ వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. సో ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ని పెంచింది. డెఫినెట్లీ వర్త్ ఇట్ గైస్. Are you? డ్రాకులా. ఈ మొత్తం లిస్ట్ అంతట్లో 2022 ఉన్నాయా, వీటన్నిటిలో రెండు చూస్ చేసుకోమంటే నేను ఈ సిరీస్ విత్ నోస్ఫెరాటు చూస్ చేసుకుంటాను. ఏం సిరీస్ రా బాబు ఇది. అండ్ మళ్ళీ గోతిక్ హారర్ అంటే ఇష్టమైన ఎవరైనా సరే మీ లైఫ్ లో మిస్ చేసుకోలేని సిరీస్ ఇది. ఈ సిరీస్ మొత్తం కేవలం 2 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది, కౌంట్ డ్రాకులా అండ్ సిస్టర్ అగాథా వాన్ హెల్సెన్. మనకు తెలిసిన మనం చూసిన కౌంట్ డ్రాకులను చాలా కొత్తగా స్టైలిష్ గా మోడర్న్ వేలో ప్రెజెంట్ చేశారు దీంట్లో. అంటే ఫ్రీక్వెంట్ గా డ్రాకులా కంటెంట్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు అలా అన్నాను. నోస్ఫెరాటులో కానీ, ద లాస్ట్ వాయేజ్ ఆఫ్ డెమెంటర్ లో కానీ, ఆర్ రీసెంట్ గా రిలీజ్ అయిన నోస్ఫెరాటులో కానీ డ్రాకులా అండ్ కౌంట్ డ్రాకులా ఒక కుళ్ళిపోతున్న శవం లాగా చాలా పాతగా ఉంటాడు. బట్ ఇక్కడ హ్యాండ్సమ్ డ్రాకులా, ఊరికే అందరి రక్తం తాగాడు, అందంగా ఉండి తెలివైన వాళ్ళ రక్తం మాత్రమే తాగుతాడు. ఇది మాత్రమే కాదు, సిరీస్ లో ఒక పార్ట్ ఉంటుంది చెప్తే ఈజీగా స్పాయిల్ అయిపోతుంది. బట్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో జరిగే ఆ పార్ట్ అయితే మెంటల్ ఎక్కింది నాకు. ఐఎమ్ డామ్ షూర్ యుల్ ఫీల్ ద సేమ్. He is a monster. He is the devil himself. అండ్ చాలా లెంతీ అయిపోయింది అనుకుంటా ఇప్పటికే. అంటే ఆల్మోస్ట్ 11 సినిమాలు, 10 సిరీస్లు, నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కవర్ చేయాలంటే ఆ మాత్రం అవుతుంది. మరి మీరు నెక్స్ట్ ఏం సిరీస్ చూడబోతున్నారు, రీసెంట్గా ఏవి చూసారు, అండ్ రీసెంట్గా మీరు భయపడిన హారర్ మూవీస్ ఏంటి, ఇలా మీకు ఏదనిపిస్తుంది కామెంట్లో షేర్ చేయండి. ఇంటరాక్టివ్ ఉన్నడబ్బా. ఐ రియల్లీ అప్రిషియేట్ పీపుల్ హూ ఆర్ కమెంటింగ్ ఆన్ మై వీడియోస్. కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటే నాకు కూడా తెలుస్తుంది నచ్చుతుందా లేదా, మీ ఒపీనియన్స్ ఇవన్నీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈసారి సిరీస్ గురించి చేసేప్పుడు 20 మూవీస్తో వస్తాను. సిరీస్ పార్ట్ 4 + 20 మూవీస్. మేబీ ఇప్పుడల్లా అయితే కాదు, పైప్ లైన్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. ముందు మీరు ఈ 3 లిస్టుల్లో ఉన్న కొన్ని మూవీస్ ఆర్ సిరీస్ కంప్లీట్ చేయండి, ఈ లోపల వచ్చేస్తుంది. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.